చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే నూతనత్వం అనేది ఉండదు. నూతనత్వం అనేది లేకుండా వారు తమ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రారంభంలో ఏ విధంగా వారి జీవితం ఉంటుందో అదే జీవితమే ఎన్ని సంవత్సరాలు గడిచినా అట్లే ఉంటారు. ప్రార్థన చేయని రాదు, ఆరాధన చేయని రాదు, ఒక పాట సక్రమంగా ఒక పాట పాడలేరు, దేవుని వాక్యమందు ఆసక్తి కలిగి ఉండరు. ఎప్పుడుగా ఇహలోకపరమైనటువంటి వాటి మీద, ఈలోక సంబంధమైన వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటాం. అందువల్లనే చాలామంది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనిపించదు. ఉంటుంది, ఎందుకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటారు కొంతమంది రక్షింపబడి కరెక్ట్గా దేవుని వాక్యం చెప్పలేరు. ఎందుకని? దేవుని వాక్యం అర్థం చేసుకోలేరు. 40 ఏళ్ళు వింటానే ఉంటారు కానీ దేవుని వాక్యాన్ని బోధించలేనటువంటి పరిస్థితులు ఉంటారు, దేవుని వాక్యాన్ని చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటారు. పట్టుమని ఒక అర్ధగంట నిలబడలేరు. ఎందుకంటే దేవుడు పౌలు గారు ఇక్కడ కొరింథీయులకు రాస్తూ ఏం చెప్తా ఉన్నాడు? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎందుకు నీలో నూతనత్వం లేదు నీలో నాలో అంటే, ఎందుకు మన జీవితంలో నూతన కార్యములు జరగడం లేదు అంటే, ఈజ్ నాట్ ఇన్ క్రైస్ట్. అతను దేవునిలో లేడు, యేసుక్రీస్తులో లేడు. క్రీస్తు నందు ఉన్న ఎడల, బాగా ప్రతి పదము ప్రతి అక్షరము సునిశ్చితంగా మనం పరిశీలించాల. క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులో నీవు లేకపోతే నీవు పాత సృష్టే, నూతనత్వం అనేది ఉండదు. అంతేనా? నా నోట క్రొత్త గీతమును ఉంచితివి అంటాడు. క్రొత్తదనాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఎవరైనా సరే తల్లిదండ్రులు తన బిడ్డల విషయంలో క్రొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు, నూతనత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. బిడ్డ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. కానీ పుట్టినప్పుడు ఎట్టున్నాడో వాడు ఎప్పటికీ 40 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా అట్నే ఉండాలా అని అనుకోరు. అంతేనా? ఆ విధంగానే మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా నీ విషయంలో నా విషయంలో నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. నేను నూతన సృష్టిగా మారాలని కోరుకుంటున్నాడు. నీ జీవితం నా జీవితంలో నూతనమైనటువంటి జీవిగా మనం జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అందువలనే ఆ యొక్క ఉద్దేశాన్ని ఎరిగి పౌలు గారు ఈ యొక్క మాటను రాస్తూ ఉన్నాడు. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు నందు లేకుంటే నూతనత్వం లేదు. అంతేనా? నూతనత్వము లేదు. ఇప్పుడు మంది బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోతే మళ్ళీ బీటెక్ చదువుతామా? చదవం కదా. కొత్త ఇల్లు కట్టుకున్నాము. కొత్త ఇల్లు లేకుండా పాత ఇంట్లో ఉండే వాడు దరిద్రుడు అని అర్థం, వాడు కర్మ పట్టిన వాడని. కొత్త ఇల్లు కట్టుకుని కొత్త ఇంట్లో ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే కొత్త ఇల్లు కట్టుకుని కొత్త ఇల్లు బాడీకి ఇచ్చి పాత ఇంట్లోనే ఉంటాడు. అదే పాత మిత్రుని అదే గోడ పూసుకుంటూ అంటాడు, మట్టి పూసుకుంటూ అంటాడు. కొత్తదనాన్ని తన జీవితంలో కోరుకోవడం లేదని అర్థం. విశ్వాసి అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నీవు ప్రతిరోజు ప్రతి క్షణము నూతనత్వంలో జీవించాలా. ఎవరి జీవితం అయితే నూతనత్వంలో లేకుండా ఉంటుందో వాళ్ళలో క్రీస్తు లేడని అర్థం, వాళ్ళు క్రీస్తులో లేరని అర్థం. క్రీస్తు వాళ్ళలో లేడు, వారిలో క్రీస్తు లేడు. యేసు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అందుకొరకే ఈ యొక్క విషయం క్లియర్గా ఉండడం కోసము ప్రకటన చూడండి. ప్రకటన 3వ అధ్యాయంలో ఒక చిన్న, అది మనం చదివేదే రన్నింగ్ ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే, 20వ వచనంలో. కానీ అందులో ఒక చిన్న గూఢార్థం ఉంది. ఏముంది చదవండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను
నాతో కూడా అతడును. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొట్టమొదట ప్రారంభంలో ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి. మొదటి దశ మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే యేసు క్రీస్తు జీవితంలోనికి రాలే. ఎక్కడున్నాడంట? తలుపు నొద్ద, అంటే జీవితం బయట ఉన్నాడు. మన యొక్క హృదయం అనేటువంటి జీవితం, మన హృదయం అనేటువంటి తలుపు నొద్ద ఆయన తలుపు బయట ఉన్నాడు. బయట ఉండి ఏం చేస్తాడంట? తట్టుతా ఉన్నాడు. ఒకటి. రెండవది, ఒకవేళ మనం తలుపు తీసినట్లయితే రెండవ కార్యం ఏం జరుగుతూ ఉంది? చదువునైనా, నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది యేసుక్రీస్తు బయట ఉన్నటువంటి జీవితం. యేసుక్రీస్తు మన హృదయం అనేటువంటి తలుపు బయట ఉండే జీవితం ఒకటి. ఇక్కడ రెండవ జీవితం ఏంటి? యేసుక్రీస్తు మనతో కలిసి సహవాసం చేసేటువంటి జీవితం. ఎవరైతే యేసుక్రీస్తును తన జీవితంలోకి ఆహ్వానించకుండా యేసుక్రీస్తును బయటనే ఉంచి తన సొంత ఆలోచనలు, తన సొంత తలంపులు, తన సొంత క్రియలు, తన సొంత జీవితము, సొంత ఆలోచనల ప్రకారము తన జీవితాన్ని నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడో అతను క్రీస్తు యేసు నందు లేనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తును లేకుండా తాను జీవిస్తూ ఉన్నాడు. అందువల్లనే అతని జీవితంలో నూతన కార్యం జరగడం లేదు. అందుకనే అతని జీవితంలో నూతన క్రియలు జరగడం లేదు. అందుకే అతని జీవితం నూతనత్వం అనేది లేకుండా ఉంది. నా ప్రియమైన బిడ్డలారా, అందువలనే దేవుడు మన జీవితంలో ఏం కోరుతా ఉన్నాడంటే నూతనత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. గతంలో మనము ఒక విషయాన్ని చూసుకొని ముగిస్తూ వచ్చినాం. ఏంటి ఆ నూతనత్వము? యెషయా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినాం. ఏంటి? చదవండి, తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. ఏంటి ఆ నూతన క్రియ? ఏంటి అది ఇప్పుడే మొలచును అంటున్నాడు? ఏంటి? గ్యాప్ ఇవ్వడంలే. నెక్స్ట్ ఇయర్ మొలిపిస్తాంలే, లేదా ఒక 2 ఏళ్ల తర్వాత చూద్దాంలే. మనం ఏం చెప్తాము? ఏదైనా పని చేసుకోవాలంటే, ఏదైనా పని చేయాలంటే ఏమంటాము? ప్రస్తుతం పరిస్థితి బాగలేదు నాయన, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అంటాం. అంతేనా? ఒక ఇల్లు కట్టుకోవాలా, డబ్బులు ఇంకా అడ్జస్ట్ కాలే, నెక్స్ట్ ఇయర్ పని మొదలు పెడదాంలే అంటాం. ప్రస్తుతానికి గుణా వేసి వదిలిపెడతాం. కానీ దేవుడు అంటే చెప్పడంలే. ఎప్పుడంట నాయన అది? ఎప్పుడు మొలుస్తుందంట? ఇప్పుడే అది మొలుచును. ఏంటా పని? ఏంటా నూతన క్రియ? చదువునేనా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. గతంలో మనం ధ్యానించినటువంటి విషయం ఇది. అరణ్యములో నేను త్రోవను. ఏంటా త్రోవ? షార్ట్కట్లో వస్తాం. ఏంటా త్రోవ? అరణ్యం అనేటువంటి మన జీవితంలో అరణ్యము లాంటి పరిస్థితులలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, లేదా అరణ్యం లాంటి లక్షణాలు కలిగినటువంటి మన జీవితంలో ఏం చేస్తానంటమ్మా? త్రోవ కలుగజేయుచున్నాను అంటున్నాడు. ఒక రూట్, ఒక మార్గము, ఒక దారిని ఏర్పరుస్తూ ఉన్నాడు, ఒక దారిని కలుగజేస్తూ ఉన్నాడు అంటాడు. ఏంటి ఆ దారి? ఏం చూస్తూ వచ్చినాం మనము గతంలో? ఏంటి ఆ దారి? యోహాను సువార్త చదవండి, 14వ అధ్యాయము 6వ వచనం. యేసు ఏమంటున్నాడు? ఆ దారే ఈ దారి. అరణ్యములో దేవుడు కలుగజేసేటువంటి త్రోవే ఈ త్రోవ. కాబట్టి అరణ్యము లాంటి మన జీవితంలో యేసు క్రీస్తు అనేటువంటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో యేసు క్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును నీ కొరకు నా కొరకు అనుగ్రహించి మన జీవితంలోనికి ఆయనను పంపిస్తూ ఉన్నాడు. అందువలనే
యేసు క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అది అన్నమాట. ఇప్పుడు మనము నూతన సృష్టి యేసు క్రీస్తు మన జీవితంలో ప్రవేశించిన తర్వాత లేదా యేసు క్రీస్తు నందు మనం ఉన్నప్పుడు ఒక 4 విధాలైనటువంటి నూతన కార్యాలను మనం చూడగలము. జాగ్రత్తగా గమనించండి. 4 విధాలైనటువంటి నూతన కార్యములను మన జీవితంలో మనము చూడగలము. మొదటి కార్యం ఏంటంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. కాబట్టి మొట్టమొదటి కార్యం ఏంటంటే ఎవరైతే యేసు క్రీస్తులో ఉంటారో, ఎవరైతే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు బిడ్డగా చేర్చబడతారో, ఎవరైతే యేసు క్రీస్తులో ఉంటారో వారి జీవితంలో మొట్టమొదట జరిగేటువంటి నూతన కార్యం ఏంటంటే నూతన జన్మ, క్రొత్త జన్మ. కాబట్టి చాలామంది కూడా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూస్తూ వచ్చినాము? ఒకటే గుర్తును, అందుకే ఒకే వచనాన్ని చెప్తా వస్తా. ఏం చెప్తాము? అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మరణించి ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రొత్తగా జన్మించితేనే కానీ, అంటే ఆల్రెడీ మనం ఒకసారి ఈ లోకంలో జన్మించి ఉన్నాము, అంతేనా? ఆల్రెడీ మనం జన్మించి ఉన్నాము. మళ్ళా జన్మించడం ఏంటి? మళ్ళా క్రొత్తగా జన్మించడం ఏంటి? ఆ విషయాలు మనం ధ్యానిద్దాం. మొదటి కార్యం ఏంటి? మొదటి కార్యము నూతన జన్మ లేదా క్రొత్త జన్మ. రెండవ కార్యము చూడండి, యేస్కేలు 36వ అధ్యాయము 26వ వచనం. యేస్కేలు 36వ అధ్యాయం. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులైందురు, నేను మీ దేవుడనై ఉందును. కాబట్టి ఇక్కడ దేవుడు నూతన హృదయాన్ని మనకిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎక్కడ ఒక విషయం మూలం బేస్ మర్చిపోకండి. ఊరికే మనము ప్రభు నాకు నూతన హృదయం ఏంటంటే రాదు. కండిషన్ ముందే చదువుకున్నాం. ఏంటన్నా కండిషన్? వెరీ గుడ్. ఇప్పుడు కరెక్ట్గా లైన్లో ఉన్నారు. ఎవడైనను క్రీస్తునందున్న వానికే ఇవన్నీ. మొదటగా ఏమిస్తాడు దేవుడు? నూతన జన్మ. సృష్టి అంటే నూతన సృష్టిలో ఒక భాగం అన్నమాట. సృష్టి అనేది యూనివర్సల్. నూతన సృష్టిలో మొదటిది ఏంటంటే నూతన జన్మ, క్రొత్త జన్మ. అది ఏ విధంగా అనేది మనం చూద్దాం. రెండవది నూతన హృదయము. ఈ యొక్క నూతన హృదయాన్ని అనుగ్రహించడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగాలు మరొక వారం మనం చూద్దాం. ఇక మూడవ నూతన క్రియ మనము ఆరాధన వాక్యంలో మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. అంటే మన పని తగ్గిపోయింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. మూడవ కార్యము. కాబట్టి ఎలాగూ లేపబడను అలాగే మనమును నూతన జీవము పొందిన వారము. చాలైనా. కాబట్టి మనము మూడవ నూతన కార్యం ఏంటి? నూతన జీవము. నూతన జీవాన్ని గురించి మనం ఆరాధన వాక్యంలో ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. తర్వాత 4వ కార్యాన్ని మనం గమనిస్తే యెషయా రాసిన గ్రంథము
40వ అధ్యాయము 31వ వచనం. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చెప్పండి, 4 నూతన కార్యములు. దిస్ ఈజ్ 4 పిల్లర్స్ ఆఫ్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్. 4 మూల స్తంభాలు లేదా 4 పిల్లర్స్. ఈ యొక్క 4 నూతన కార్యాలు ఎవరిలో అయితే ఈ యొక్క 4 నూతన కార్యాలు జరిగించబడతాయో వారు పరిపూర్ణులైనటువంటి విశ్వాసులుగా దేవుని దృష్టిలో ఎంచబడుతూ వస్తారు. మొట్టమొదటి ఏంటి? నూతన జన్మ. రెండవది నూతన హృదయము. మూడవది నూతన జీవము. నాలుగవది నూతన బలము. ప్రియమిడలారా, దేవుడు ఈ 4 నూతన క్రియలు మన జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడు మనం క్రీస్తునందు ఉన్న ఎడల, క్రీస్తులో మనం ఉన్న ఎడల, లేదా క్రీస్తును మన జీవితంలో ఉంచుకున్న ఎడల మన జీవితంలో ఆయన 4 నూతన కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు.